దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. తెలంగాణ కాంగ్రెస్ రెడ్డి కాంగ్రెస్ లాగా మారిపోయింది. ఓడిపోయే సీట్లను మాత్రమే బీసీలకు ఇస్తున్నారు. ఇతర పార్టీల్లో గెలిచినటువంటి బీసీలు కాంగ్రెస్ పార్టీలో ఎందుకు గెలవలేకపోతున్నారు? ఇది దాదాపుగా 3 నెలల క్రితం కాంగ్రెస్లో ఉన్నటువంటి ఓబీసీ లీడర్ల నుంచి ఎదురైనటువంటి ప్రశ్న. అందువల్లే ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో 5 స్థానాలని కేవలం బీసీలకు మాత్రమే కేటాయించాలని, ఖచ్చితంగా ఉదయపూర్ డిక్లరేషన్ని ఫాలో అవ్వాల్సిందే అంటూ మెమరాండాలు ఇచ్చారు. ఆ తర్వాత అలకలు, ఆందోళనలు, అసంతృప్తులు ఇవన్నీ కాంగ్రెస్ పార్టీలో కనిపించాయి. అటు ఆ బీసీల సంగతి తేలక ముందే బీసీ లీడర్లకు ఎన్ని స్థానాలు ఇస్తారు, ఏ నియోజకవర్గాల్ని కేటాయిస్తారు అనేది తెలియక ముందే మరొక గొడవ ప్రారంభమైంది కాంగ్రెస్ పార్టీలో. అది ఈసారి కమ్మ సామాజిక వర్గం నుంచి. తెలంగాణ కమ్మవారి రాజకీయ ఐక్య వేదిక అంటూ ఒక వేదిక ఏర్పాటైంది. వాళ్ళంతా ఇప్పుడు ఢిల్లీ వేదికగా తమ డిమాండ్లను నెరవేర్చుకునే పనిలో ఉన్నారు. ఒక రకంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు అధిష్టానం మీద. తెలంగాణలో 119 నియోజకవర్గాలు ఉంటే అందులో 40 నియోజకవర్గాల్లో తమ ప్రాధాన్యత కనిపిస్తుంది, ప్రామినెన్స్ అనేది అక్కడ ఎక్కువగా ఉంది అంటూ తమకు సీట్లు ఇవ్వాల్సిందే అని స్క్రీనింగ్ కమిటీ ముందు తమ డిమాండ్తో పాటుగా తాము ఏ స్థానాల్లో బలంగా ఉన్నామో వివరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో ప్రధానంగా కనిపిస్తోంది అవర్ కమ్యూనిటీ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ ద ఫాలోయింగ్ అంటూ 15 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి లెక్కలు చెప్పడంతో పాటుగా అవర్ కమ్యూనిటీ ఈజ్ స్ట్రాంగ్ ఇన్ రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీస్, ఎవరైతే ఎస్సీ ఎస్టీల కోసం కేటాయించబడినటువంటి స్థానాలు ఉంటాయో అక్కడ కూడా కమ్మ సామాజిక వర్గం చాలా బలంగా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉంది అంటూ 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి లెక్కని అధిష్టానానికి ఇచ్చారు. దీంతో పాటుగా అవర్ కమ్యూనిటీ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ జనరల్ కాన్స్టిట్యుయెన్సీస్ అనేటువంటి ఇంకొక లెక్కనిచ్చారు. అండ్ మోర్ దాన్ 10 కాన్స్టిట్యుయెన్సీస్ వీ హ్యావ్ రెస్పెక్టబుల్ స్ట్రెంగ్త్. మొత్తంగా 40 స్థానాలని తమకు కేటాయించాలి, 40 స్థానాల్లో తాము డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతున్నాము అంటూ కమ్మ సామాజిక వర్గం ఢిల్లీ వేదికగా లాబియింగ్ చేస్తోంది. ఇందులో ప్రధానంగా వినిపిస్తోంది వెరీ రీసెంట్గా బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి తుమ్మల నాగేశ్వరరావుకి సంబంధించినటువంటి పేరు ప్రధానంగా వినిపిస్తుంది. తుమ్మల కాంగ్రెస్ పార్టీలో చేరడానికి ప్రధానమైనటువంటి కారణం రేవంత్ రెడ్డి చేసినటువంటి లాబియింగ్ లేకుంటే మధ్యవర్తిత్వం ఒప్పించడం వల్లే కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరారు. దీనికంతటికీ కూడా మళ్ళీ ప్రధాన కారణం టీడీపీలో వాళ్ళు సహచరులు కావడం. ఇప్పటికీ రేవంత్ రెడ్డి మీద చంద్రబాబు నాయుడు షాడో ఉంది. చంద్రబాబు నాయుడు ఏదైతే ఆలోచన ఉందో, ఐడియాలజీ ఉందో దాన్నే రేవంత్ రెడ్డి ఫాలో అవుతుంటారు. కాబట్టి ఒక రకంగా తుమ్మల సామాజిక వర్గాన్ని ఎంకరేజ్ చేయడంలో భాగంగానే తుమ్మల నాగేశ్వరరావుని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చారు. కాబట్టి అలా మాకు కూడా సీట్లు ఇవ్వాల్సిందే, చాలా ఎక్కడైతే డామినెన్స్ ఉందో, ప్రామినెన్స్ అనేది ఎక్కడైతే కనిపిస్తోందో అక్కడ ఆ స్థానాల్లో మాకు ఇవ్వాలి అంటూ స్క్రీనింగ్ కమిటీ ముందు ఢిల్లీ వేదికగా తమ గళాన్ని వినిపించే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ లీడర్లు. ఇప్పటికీ ఒక తేలని తలనొప్పిగా మిగిలిపోయింది. ఆల్మోస్ట్ అభ్యర్థులు తాము ఏ స్థానాల నుంచి కంటెస్ట్ చేస్తాము అంటూ అప్లికేషన్లు పెట్టుకున్న సంఖ్య 1000కి మించిపోయింది. అది 2 నెలలు దాటింది. గత నెల కిందనే 30 స్థానాలకైనా అభ్యర్థుల్ని అనౌన్స్ చేస్తామని కాంగ్రెస్ పార్టీ స్క్రీనింగ్ కమిటీ అనౌన్స్ చేసినప్పటికీ ఇప్పటికీ ఆ వ్యవహారం తేలలేదు. బీసీ లీడర్లకి ఎంతమందికి టికెట్లు ఇస్తారు అనేది తేలలేదు. ఇప్పుడు సరికొత్తగా కమ్మ సామాజిక వర్గం కూడా తమ గళాన్ని, బలాన్ని వినిపించే ప్రయత్నం చేస్తోంది. ఒకవేళ కమ్మ సామాజిక వర్గానికి 40 స్థానాలు కేటాయించకపోతే ప్లాన్ ఏతో పాటుగా ప్లాన్ బి కూడా ఉంది అంటూ మాజీ ఎంపీ రేణుకా చౌదరి వ్యాఖ్యానించడాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రెషర్ బిల్డప్ చేసే ప్రయత్నాల్లో భాగంగా ఉన్నారు. సినీ రాజకీయ రంగాల్లో కమ్మవారు చాలా ఎక్కువగా ఉన్నారు, ఆధిపత్యం చూపిస్తున్నారు. కాబట్టి పదవులు కూడా పర్టికులర్గా ఎమ్మెల్యే స్థానాల్లో వాళ్ళకి పోటీ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళకి పోటీ చేయడానికి, బరిలో నిలపడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. ఇప్పటికైతే
పర్టికులర్గా ఎవరికి ఏ స్థానాలు కేటాయిస్తారు, ఎంతమందితో అనౌన్స్ చేస్తారు అనేది తెలియకపోయినప్పటికీ లాబీయింగ్లు అనేది పీక్ స్టేజ్లో పెరిగిపోయాయి. వీటన్నిటికీ కూడా మధ్యవర్తిత్వానికి, లాబీయింగ్కి రేవంత్ రెడ్డిని ఉపయోగించుకుంటున్నారు. ఒక రకంగా అయితే రెడ్డి కాంగ్రెస్ అనుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అలా ఆరోపణలు కూడా వచ్చాయి, పదే పదే నిరసనలు వినిపించాయి. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం, బీసీలు అసలు తలనొప్పులు అనేవి విపరీతంగా కాంగ్రెస్ పార్టీకి పెరిగిపోతున్నాయి. రోజులు గడుస్తున్న కొద్దీ ఈ హై టెన్షన్ అనేది, హై వోల్టేజ్ రాజకీయం అనేది గాంధీ భవన్ వేదికగా కనిపించబోతోంది. ఒక రకంగా చేరికలు పెరిగాయి, ఆ తర్వాత పొత్తులు పెట్టుకోవడానికి కూడా పార్టీలన్నీ కాంగ్రెస్ పార్టీతో ఎదురు చూస్తున్నప్పటికీ కూడా ఈ ఇంటర్నల్ తలనొప్పులు టీ కప్పులో తుఫాన్లా సమసిపోతాయా, లేకుంటే గాంధీ భవన్ ముందు యాజ్ యూజువల్గా గతంలో కనిపించినటువంటి గొడవలు, అల్లర్లు, కటౌట్ల దహనాలు, దిష్టిబొమ్మల దహనాలు ఇవన్నీ కనిపిస్తాయా? ఇప్పటికైతే ఒక పెద్ద తలనొప్పి ఒకటికి మించి ఇంకొకటి యాడ్ ఆన్ అవుతూనే ఉన్నాయి. మరి కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీ వేదికగా అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? We need to wait and watch.